వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. నారాయణపేట జిల్లా గుండుమాల మండలం గ్రామ పంచాయతీ ఆవరణలో జరగాల్సిన తై బజార్ మేకల సంత వేలంపాట కార్యక్రమానికి ఏర్పాట్లు చేశారు. గ్రామ సర్పంచ్ శ్రీశైలమ్మ, ఉప సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి, పంచాయతీ సెక్రటరీ సాయి ప్రకాష్ రెడ్డి, స్థానిక యువత, వార్డు మెంబర్స్ పాల్గొన్నారు. కార్యక్రమంలో అధికారులను దర్శించిన స్థానిక యువకుడు తిర్లాపురం వేణుగోపాల్ రెడ్డి గత సంవత్సరం వేలంపాటలో ఎంత అమ్మకాలు జరిగాయో, ఎవరు ఎంత చెల్లించారో అడిగారు. అధికారులు తై బజారు 1,80,000 రూపాయలు, మేకల సంత 6,94,000 రూపాయలు అని సమాచారం అందజేశారు. అయితే IFMIS లో 7 చలాన్స్ విలువ మొత్తం 5,50,000 రూపాయలు అయినప్పటికీ కేవలం ఒక చలాన్ 50,000 రూపాయలు మాత్రమే చెల్లించబడినట్లు మాత్రమే చూపించబడింది. మిగతా 6 చలాన్స్ డేటా కనబడకపోవడంతో గ్రామ ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఎంపీడీఓ వేణుగోపాల్ రెడ్డి వేలంపాటను 1 నెల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అన్ని సార్ అన్ని తీసేసి పెట్టు అన్ని ప్రతి ఒక్కరి పేరు మీ ప్రకారం అయితే రాదు మీ ప్రకారం అయితే నాకు తెలుసు టైం పడుతుంది. ప్రజెంట్ 1 month లో పడుతుంది. 1 month పడుతుంది. మీరు 19 నుండి రెడ్ కార్డ్ కావాలంటే మొన్న సార్ 2 years చూడ మీరు 2 years కంటే వస్తుంది. మీతో పాత్రలు ఉండే కొంతమంది ఇన్ఛార్జెస్ ఉంటారు, కొంతమంది వల్ల లిఖాలు ఎంత లిఖాలు ప్రకారం మీరు చెప్పండి. మేము అడుగుతున్నాం నెల తీసుకో సార్, నెల తీసుకొని రికార్డ్ అంతే కాదు. నువ్వు సర్పంచ్ కప్ప చెప్తావా? నీవు చేస్తావా? మేము అడగమా వెళ్ళి ఫస్ట్ నుంచి ఎవడాడు వాడిని ఎవడు కట్టలేడు. మీరు ఇచ్చి నాకు నేను క్లోజ్ చేస్తున్నా. నాకు వేరే దగ్గర ఇష్టం సంబంధించింది కొన్ని మంచిగా ఇస్తే కొన్ని విషయాలు మాట్లాడలేదు. మీరు సరే అందరూ దయచేసి సార్ ఎంపీడీఓ గారు సార్ ఎంపీడీఓ గారు సార్ చెప్పండి సార్. ఒక పెద్ద మంది సార్ చెప్పండి, ఎందుకు రాములు కొద్దిసేపు ఉంటారు. అమౌంట్ ఎవరికి ఇస్తలేం సంతానం దగ్గర ఎవరికి ఇస్తలేం. బాబు తీసుకుపోయి ఇప్పుడు పంపిస్తాను. కృష్ణ బాబు అమౌంట్ తీసుకుపోయి చాలా కట్టాలి. జీపీలో జమ పెట్టు. సార్ చెప్పండి సార్, ఈ టై బజార్ వేలంపాట అర్ధాంతరంగా ఎందుకు మూసింది అనుకోవాలి? ఎందుకు మూసినట్టే తెలుసా? సరే కొంత మైక్ చెప్తున్నా ఇప్పుడు వేలం పాట వాయిదా ఎందుకు పడుతుందంటే వాయిదా అనేది తెలుసా? కొన్ని సమస్యలు ఉంటే అది క్లియర్ అయినాయి అనుకో. కొన్ని వాళ్ళు లెక్క కౌన్సిల్ లెక్కలు అడిగారు. ఆ లెక్కల ఎలాంటి సమస్యలు అనుకోవచ్చు?
ఎలాంటి సమస్యలు అనుకోవచ్చు, ఎలాంటి లెక్కలు అనుకోవచ్చు? లెక్కలు అంటే ఇప్పుడు కొన్ని మనం వేలం పాట 1 year టైం ఉంటుంది ఎవరికి కానీ ఆ టైం లోపల మార్చ్ 31 టైం ఉంది మనకు. కొన్ని చాలా శాతం మనం మార్చి వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అది ఆ ఫైనాన్షియల్ ఇయర్ ప్రకారం మాకు ఏంటంటే 30 వరకు ఛాన్స్ ఉంది, చాలా కట్టడానికి ఉంది. అది ఏ సంత ఎవరైనా తర్వాత దాటితే మన తప్పు వస్తుంది. కొంచెం ట్యాక్స్ వసూలు చేస్తాము జీపీలో. ట్యాక్స్ తర్వాత కొంతమంది ఎనీ టైం ఇయర్ కదా వసూలు ఒక 1 week వరకు మన దగ్గర పెట్టుకుంటాం. 10 days వరకు పెట్టుకుంటాం. 10 days లోపల ఎక్కువ పెట్టుకోనికి వీలేదు, పంపిస్తాము, చాలా కట్టిస్తాము. అందుకొరకు కొంతమంది గ్రామంలో యువకులు కొంతమంది మాకు లెక్కలు కావాలన్నది సరే చూపిస్తామని చెప్పారు. కొన్ని చాలా ఇచ్చాము మనకు. చాలా ఏమంటే సరే సార్ మాకు సరిగ్గా లేదంటారు. ఆయన సరిగ్గా మాకు 2 days టైం సరి చేస్తామని చెప్తున్నాం. 1 month టైం వాయిదేస్తున్నాం అంతే. గ్రామంలోని యువత ముఖ్యంగా లెక్కల గురించి అడిగినప్పుడు సుమారుగా మీరు 7 ఛాలెంజ్ ఇచ్చినట్టున్నారు. ఆ 7 ఛానల్లో కేవలం ఒకటే ఛాలెంజ్ కట్టినట్టుగా డాటా ఉంది. మిగతా 6 ఛానల్ ఏమైంది అనుకోవచ్చు? అసలు మీరు కట్టిన అనుకోవచ్చా, లేకపోతే మీరు ఎన్నిసార్లు వాడుకోవచ్చు? ఛానల్స్ మేము 7 ఛానల్స్ కట్టాము. ఎస్టో స్థానంతో సార్ ఉన్నాయి. సరే ఆ బాబు లెక్కల ప్రకారం ఒకటి కరెక్ట్ వచ్చింది. దాని హెడ్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది. హెడ్ ఆఫ్ అకౌంట్ ప్రకారం మనకు ఎస్టో తర్వాత మనకు క్లియరెన్స్ పడుతుంది. జీపీ ఎట్టుంటాయి, కొన్ని అడ్వైజ్ ఉంటాయి. ఇప్పుడు మనకు ఫండ్స్ ఉంటాయి, జనరల్ ఫండ్ ఉంటుంది, ఎస్ఎఫ్సి ఉంటుంది, 15th ఫైనాన్స్ 14th ఫైనాన్స్ ఉంటుంది. కొన్ని టీ పాస్ అనే కొత్త అకౌంట్స్ ఉన్నాయి. ఎన్నో అకౌంట్ వైజ్ దాన్ని జమ అవుతాయి అమౌంట్. దాని ప్రకారం చాలా చెప్తారా క్లియరెన్స్ తీసుకొని చెప్పి మా సెక్రటరీ గారు కూడా ఆదేశించారు. ఒకవేళ ఛాలెంజ్ కనుక కట్టడానికి రుజువు అయితే దానిపైన ఎలాంటి యాక్షన్ తీసుకోవచ్చు? ఎలాంటి యాక్షన్ ముందుకెళ్ళాలి? గవర్నమెంట్ రూల్స్ ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు వేలంపాట ఎప్పుడు వాడాలనుకుంటున్నారు? వేలంపాట 1 week టైం ఇస్తుంది. కానీ మాకు పక్కన తిమ్మేడిపల్లి భవానీ జాతర ఉంది. మాకు డ్యూటేషన్ అందరికి అక్కడ డ్యూటీకి పోతాం. మాకు 10 days టైం అయితే ఈ నెల లాస్ట్ వరకు 1 month టైం ఉంటాం. 20 days 1 month లోపల. థ్యాంక్ యూ అండి. చెప్పండి వేణు గారు, చెప్పండి ఈరోజు వాస్తవంగా తైబజార్ వేలంపాటను ఎందుకు ఈరోజు అడ్డుకోవాల్సి వచ్చింది? దీని వెనకాల ప్రధాన ఉద్దేశం ఏమనుకోవచ్చు? మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రీవియస్ లాస్ట్ ఇయర్ తైబజార్ కానీ ప్లస్ మేకల సంత కానీ వేలంలో కొందరు దక్కించుకున్నారు. ఆ దక్కించుకున్న వాళ్ళ నేమ్స్ అడిగినా ప్లస్ ఆ చలాన్స్ ఫర్ ఎగ్జాంపుల్ 6 lakhs 7 lakhs 8 lakhs తైబజార్ 2 lakhs 3 lakhs తీసుకుంటారు కదా. అది మనం ఏం చేస్తామంటే చలాన్ రూపంలో 3 విడతల్లో గవర్నమెంట్ ఎస్టీ ఆఫీస్లో 3 చలాన్స్ కడతాం. ఆ చలాన్స్ నేనేమడిగినంటే ఎంపీడీఓ సార్ గారికి, సార్ ప్రీవియస్లీ పే చేసిన చలాన్స్ రిసీట్ చూపించిన తర్వాతనే ఇప్పటి వేలం యాక్షన్ స్టార్ట్ చేయండి అని చెప్పాను. సార్ ఏమన్నారంటే ఇప్పుడు కాదు అది ఇది అంటాను అన్న తర్వాత నేను ఒక లెటర్ రాసిన. గత 5 సంవత్సరాల నుంచి వేలం జరిగిన వేలం ఎవరు దక్కించుకున్నారు, ఎన్ని పైసలు దక్కించుకున్నారు, ఎస్టీ వాళ్ళు ఎంత కట్టింది, ఆ చలాన్తో పాటు వాళ్ళ వివరాలు కూడా అడిగాను. అడిగిన తర్వాత రిక్వెస్ట్ చేయంగా లాస్ట్ 1 yearది చలాన్స్ చూపించారు. ఆ చలాన్స్లో ఓన్లీ 7 చలాన్స్ ఉంటాయంటే ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టంలో మనం చలాన్ నెంబర్ కొట్టంగానే చూపిస్తుంది పే చేసిండ్రా లేదా అంటే. 7 చలాన్స్లో 7 చలాన్స్ ఎంట్రీ చేసి చూస్తారంటే ఓన్లీ 1 చలాన్ మాత్రమే దట్ టు బి 50K మాత్రమే సక్సెస్ అంటని చూపిస్తుంది. రిమైనింగ్ 6 చలాన్స్ నో డాటా ఫౌండ్ అంటని చూపిస్తుంది. కాబట్టి ఎంపీడీఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేశాను. ఓవరాల్గా ఓన్లీ 1 yearకి సంబంధించినటువంటి 7 చలాన్స్ మీరు తీసుకున్నప్పుడు కేవలం ఒకటే చలాన్ కట్టినట్టు ఉంది, మిగతా 6 చలాన్స్ కట్టినట్టు లేదు. అంటే 1 year ఇంత ఫ్రాడ్ ఉన్నప్పుడు మిగతా 5 సంవత్సరాలు ఎంత ఫ్రాడ్ ఉండొచ్చు అనుకోవచ్చు. 1 సంవత్సరం ఇంత ఫ్రాడ్ కనిపిస్తుంది కదా. గత సంవత్సరాలు ఎంత ఫ్రాడ్ జరిగింది? 1 year ఇంత ఫ్రాడ్ జరిగినప్పుడు నెక్స్ట్ అంతకంటే ముందు సుమారు 4-5 సంవత్సరాలు ఎంత ఫ్రాడ్ జరిగింది అనుకోవచ్చు. మీరు ఏమనుకుంటారు ఈ విషయంలో? అందుగురించి నేను చాలా సార్లు ఇప్పటికీ కూడా గుండుమార్ గ్రామ పంచాయతీ మీద ఆర్టీఐ అప్లికేషన్ ఇచ్చిన ప్రతి దాని మీద సమాచారం కూడా అడ్డగోలుగా సమాచారం ఇస్తున్నారు. అందుకొరకు కొన్ని అప్లికేషన్స్ కూడా నేను స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పెట్టినా అవి ఇంకా రిజల్ట్ రాలేదు. వీళ్ళని కూడా అక్కడికి పిలుస్తారు. వీళ్ళపైన ఖచ్చితంగా యాక్షన్ ఉంటుంది. ఎవరు తీసుకోకుండా కూడా నేను కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇస్తా. ఈ పంచాయతీ సెక్రటరీ పైన ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. ఫర్దర్గా లీగల్గా ముందుకు ఐఆర్ అథారిటీతో మీరు ఎలా అప్రోచ్ కావాలనుకుంటున్న విషయంలో నా దగ్గర ప్రతి ఒక్క డాక్యుమెంట్ ఎవిడెన్స్ ఉంది సార్. డాక్యుమెంట్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి కలెక్టర్కి ఒక రిప్రజెంటేషన్, డీపీకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తా. ఇన్ కేస్ ఆఫ్ ఇఫ్ దే ఆర్ నాట్ టేక్ ఎనీ యాక్షన్ దెన్ ఆఫ్టర్ ఐ మూవ్ టు ద పంచాయతీ రాజ్ మినిస్టర్ సీతా కాల్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. Hi, నేను సత్యశ్రీ. Please do subscribe TG24 TV.